హలో ఫ్రెండ్స్! వినాయక చవితి వస్తుంది కాబట్టి మరి ఆ రోజు పిండి వంటలు ఏం చేస్తా అనుకుంటున్నారు? యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చేసి అలసిపోయారా? నేను అదే చేశానండి. వినాయక చవితికి ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఎన్నో వీడియోస్ చూశాను. లాస్ట్‌కి ఇలా పాల తాలికలు చేద్దాము అనేసి ముందుగానే ఒకసారి చేసి ఉంటే అంటే అలవాటు ఉంటే బావుంటది కదా! అనేసి చేసింది మీకు చూపిస్తున్నా. ముందుగా పాలు వేడి చేసుకొని పెట్టుకున్న పక్కన. ఒక గ్లాస్ వాటర్‌కి 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి నేను. నీళ్ళని గోరువెచ్చగా చేసి పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకొని నేనక్కడ చూపిస్తున్నట్టు పొడి పిండి చల్లుకుంటూ పాల తాలికల్ని రుద్దండి. అలా చిన్న చిన్నగైనా చేసుకోవచ్చు. పొడుగ్గా అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. తర్వాత ఒక ప్యాన్‌లో కొన్ని వాటర్ తీసుకొని ముందుగా అరగంట నానబెట్టిన సాబుదానా తీసుకోండి. నేను సాబుదానా సగం గ్లాస్ తీసుకున్నా. బియ్యం పిండికి సగం. అది కొంచెం ఉడికిన తర్వాత ముందుగానే మరిగించి పెట్టుకున్న పాలను కలుపుకోండి. అందులోనే ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకున్నా నేను. అండ్ మీ చిక్కదనానికి తగ్గట్టు పాలు లీటర్ అయినా వేసుకోవచ్చు. నేనిక్కడ అర లీటర్ పాలు మాత్రమే వాడుతున్నా. అందులోనే పాల తాలికలను వేసే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే పాల తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఉడుకుతాయండి. అండ్ బెల్లం అనేది ఎప్పుడైనా చివరి స్టేజ్‌లో వేయాలి. బెల్లం వేసిన తర్వాత పాల తాలికలు ఉడకవు కాబట్టి. అండ్ బెల్లం కూడా వేసుకొని చివరిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని నేతిలో వేయించుకొని యాడ్ చేసుకోవడమే. అంతేనండి, పాల తాలికల పాయసం రెడీ. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వినాయక చవితికి ఇది ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.